చివరికి వస్తూ ఉన్నాను. ప్రజలు వారి నోటి ఫలమును అనుభవిస్తారు. ప్రజలు అనే కంటే ముందుగా క్రైస్తవులు, ప్రార్థన చేసే విశ్వాసులు, ప్రార్థన చేసే దేవుని కుమార్తెలు, వారి నోటి ఫలము. నువ్వు నోటితో ఏం మాట్లాడతావు? శాపమా, తిట్ల, వ్యతిరేకత, బూతుల, సరస్వతుల, లోక సంబంధమైన మాటల, వ్యర్థమైన మాటల, అది ఖచ్చితంగా అనుభవిస్తావు. నువ్వు నీ నోటితో దీవెన పలుకుతావా, ఆశీర్వాదం పలుకుతావా, మేలు పలుకుతావా, దయగలిగిన మాటలు, క్షేమకరమైన మాటలు, ఉన్నతమైన మాటలు, విలువైన మాటలు, స్థిరమైన మాటలు, ఇక్కడ చూడండి, ఆశీర్వాదకరమైన మాటలు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబములో, పరిచర్యలో, మీ కుటుంబాల్లో అది స్థిరపరచబడతాది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్ళడానికి ఉందా టైం? ఓకే, దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదం, ఈ సమృద్ధి మన జీవితాల్లో నడిపించి కృప చూపించును గాక. టైం అయిపోయిందన్నారు, మోకరిద్దాం. ఇదే టాపిక్ నెక్స్ట్